ఈ వీడియోలో మనము ఈరోజు వెరికోస్ వింగ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఏ ఫుడ్స్ తినాలి, వాళ్ళు ఏ విధంగా ఉంటే వెరికోస్ వింగ్స్ వ్యాధి నుంచి బయటపడతారు, వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటారో అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే వెరికోస్ వింగ్స్ ప్రాబ్లం వాళ్ళకి ఎంత అవస్థ ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. అంత బాధగా ఉంటుంది. కాళ్ళల్లో బాగా సలిపినట్టు అవుతుంది. ఎంతో ఇబ్బందిగా పడుతూ ఉంటారు. అలాగే నడవడానికైనా ఇక్కడ కూర్చున్న కంచె లేవడానికి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మనం తినే పదార్థాలు ఏవి తింటే అవి వెరికోస్ వింగ్స్ అనేది వ్యాధి కొంచెం తగ్గుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి తెలుసుకుందాము. అలాగే మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు షాపింగ్ చేయడం వల్ల తక్కువ రేటుగా మంచి వస్తువులు వస్తాయి. కాబట్టి షాపింగ్ చేయండి. అలాగే హ్యాపీగా ఉండండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అలాగే వెరికోస్ వింగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడు భోజనం చేసినా కూడా కింద కూర్చొని భోజనం చేయండి. ఇట్లా కింద కూర్చుంటాం కదా, సాప వేసుకొని కూర్చొని భోజనం చేయడం వల్ల కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్గా ఉండి నొప్పి లేకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫోన్ వాడినా ఏది వాడినా కింద కూర్చొని చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడకుండా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా పడుకున్నప్పుడు వెరికోస్ వింగ్స్ వ్యాధి ఉన్న వాళ్ళు పడుకున్నప్పుడు కాళ్ళ కింద 2 దిండ్లు పెట్టుకొని ఇలా పైకి మన తల సైడ్కు తల సైడ్ డౌన్గా ఉండేటట్టుగా పెట్టుకొని కాళ్ళ కింద 2 దిండ్లు పెట్టుకొని నిద్రపోవడం వలన వెరికోస్ ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది రిటర్న్లో ఉంటుంది. కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీరు లేచినప్పుడు కాళ్ళకు ఇబ్బంది లేకుండా కొంచెం వాపు తగ్గి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. అలా ఈ వెరికోస్ వింగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బయట ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, బయట రెడీమేడ్ ఫుడ్స్ ఏవి తినకుండా, బేకరీ ఫుడ్స్ లాంటివి ఏవి తినకుండా ఉండడం చాలా మంచిది. వాటి వల్ల చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి అలాగే ఫ్రెష్ ఫుడ్స్, ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్, ఆకుకూరలు, సీ ఫుడ్స్ సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం వల్ల మీకు వెరికోస్ వింగ్స్ వ్యాధి అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అలాగే మీ హార్మోనల్ బ్యాలెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకొని చూసుకోండి. దానివల్ల కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అలాగే డైలీ ఒక ఆకుకూరతో ఏదైనా ఆ జ్యూస్లో ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక హాఫ్ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ కలిపి డైలీ ఒక గ్లాసుడు లీఫీ జ్యూస్ తాగండి. ఇలా ఏదైనా కొత్తిమీర, పాలకూర, తోటకూర ఏదైనా అలా తాగడం వల్ల మీ వెరికోస్ వింగ్స్ ప్రాబ్లం అనేది మొత్తం పోతుంది. ఇలా 10 days క్రమం తప్పకుండా చేయండి. ఎలా అంటే కింద కూర్చోవాలి. కనీసం 30-40 నిమిషాలైనా కింద కూర్చోవడానికి ట్రై చేసి చూడండి. మీ వెరికోస్ వింగ్స్ ప్రాబ్లం మొత్తం పోతుంది. అలాగే ఇంట్లో చేసిన పదార్థాలే తినండి. మీరు వెరికోస్ వింగ్స్ నుంచి బయటపడతారు. ఈ వ్యాధి పోవాలి, ఈ వ్యాధి తీవ్రత తగ్గాలి అని అంటే సాల్ట్ తక్కువగా వాడండి. అలాగే మాంసాహారాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఫ్రెష్ ఫ్రూట్స్ను, ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల వెరికోస్ వింగ్స్ వ్యాధి త్వరగా తగ్గుతుంది. అలాగే మీరు వీడియోలో చెప్పినట్టుగా చేయడం వల్ల మీ వెరికోస్ వింగ్స్ వ్యాధి మొత్తం పోయి హ్యాపీగా సంతోషంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం ఈ ఛానల్కి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు నమస్తే, సెలవు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.